శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కృష్ణ బలరాములు వచ్చారు, అలాగే వారిని పరామర్శించారు. ఆ ధర్మరాజుని వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళని పంపించి మెల్లగా అక్కడి నుంచి తీర్థయాత్రలు చేసుకుంటూ వాళ్ళు పయోష్ణి నదికి వచ్చారు. ఆ నది వైభవం తెలుసుకున్నారు. అక్కడ గైడు చేసినటువంటి యజ్ఞము, దాని యొక్క వైశిష్ట్యము అంతా కూడా లోమసుడు తెలియజేశాడు. ఆ గైడు చేసినటువంటి 7 యజ్ఞముల యొక్క వైభవం అంతా కూడా లోమసుడు ధర్మరాజుకి తెలియజేశాడు. అదంతా విన్నాడు. వింటూ ఒక ప్రశ్న వేశాడు. అక్కడ చవనుడు, భార్గవుడైనటువంటి చవనుడు కోపించి పాకశాసనం అంటే ఇంద్రుణ్ణి స్తంభింపజేశాడు అని చెప్పాడు లోమసుడు. ఎందుకు, ఆ కారణం ఏంటో చెప్పవయ్యా అని చెప్పాడు. అంటే అప్పుడు లోమసుడు చెప్తున్నాడు ఆ వృత్తాంతాన్ని. భృగోర్మహర్షే పుత్రో భూత్యవనో నామ భారత సమీపే సరసస్తస్య తపస్తేపే మహాద్యుతి స్థాణుభూతో మహాతేజా వీరస్థానేన పాండవ అతిష్ఠత చిరంకాలం ఏకదేశే విశాంపతే. లోమసుడు చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, భృగు మహర్షి కుమారుడు చవనుడు ఈ సరోవర తీరంలోనే తపస్సు చేశాడయ్యా. ఆయన శరీరం చాలా మంచి కాంతివంతమైన శరీరం అయ్యా. తేజస్వి అయినటువంటి చవనుడు వీరాసనంలో కూర్చుని కొయ్యలా ఉండిపోయాడు. అతడు ఒకే చోట కదలకుండా చాలా కాలం అట్లా కూర్చుని తపస్సు చేసేట. స వల్మీకో అభవదృషి లతాభిరివ సంవృత కాలేన మహతారాజన్ సమాకీర్ణ పిపీలికై. అలా కూర్చుని తపస్సు చేస్తుంటే అతని మీద పుట్టలు పట్టేసాయి. శరీరం అంతా కూడా వల్మీకాలు వచ్చాయి. ఆ తర్వాత చీమలన్నీ చుట్టుముట్టాయి. బొళ్ళంతా లతలు అల్లుకున్నాయి. ఒక పుట్ట ఏర్పడింది. తథాస సంవృతో ధీమాన్ మృత్పిండ ఇవ సర్వస తప్యతే స్మతపో ఘోరం వల్మీకేన సమావృత. అలా ఉన్నప్పటికీ ఏమీ చెల్లించలేదు. ఆయన మీద ఒక పెద్ద మృత్పిండ మట్టి ముద్దలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే మట్టితోటి ఇలా పుట్ట కట్టేసింది, లతలన్నీ అల్లుకున్నాయి. ఆ విధంగా ఉన్నప్పటికీ ఘోరమైనటువంటి తపస్సుని ఆచరిస్తున్నాడు. అధ దీర్ఘస్య కాలస్య శర్యాతిర్నామ పార్థివ ఆజగామ సరోరమ్యం బిహత్తుమిదముత్తమం. ఆ తర్వాత చాలా కాలానికి శర్యాతి అనేటువంటి ఒక రాజు ఈ ఉత్తమమైనటువంటి సుందరమైనటువంటి సరోవరానికి విహారానికి వచ్చేట. తస్య స్త్రీణాం సహస్రాణి చత్వారి ఆసన్ పరిగ్రహే ఏకైవచ సుతాశుభ్రు సుకన్యా నామ భారత. అతని అంతఃపుర రాణులు 4000 మంది ఉన్నారట. కానీ అతనికి సంతానం ఒక్కతే కూతురు. ఆమె పేరే సుకన్య. సా సఖీభి పరివృత దివ్యాభరణ భూషిత చంక్రమ్యమాణ వల్మీకం భార్గవస్య సమాసదత్. ఆమె తన సఖురాండ్రందరితోటి కలిసి దివ్యమైనటువంటి ఆభరణాలన్నీ ధరించి అలా తిరుగుతూ భార్గవుడైనటువంటి చవనుడు తపస్సు చేసేటువంటి ఆ పుట్ట దగ్గరికి వచ్చేదట. సా వై వసుమతీం తత్ర పశ్యంతి సుమనోరమం వనస్పతిని విచన్వంతి విజహార సఖీవృత. ఆ ప్రదేశం అంతా కూడా సుందరంగా కనిపిస్తోంది. అందులో ఆ యవ్వనంలో ఉన్నది. అందువలన తదేకంగా అదంతా చూస్తూ తన సఖురాండ్రతో కలిసి ఆ చెట్ల నుండి వచ్చేటువంటి పువ్వులను ఫలాలను కోస్తూ విహరిస్తోంది. రూపేణ వయసా చైవ మదనేన మదేన చ బభంజ వన వృక్షాణం శాఖా పరమ పుష్పితా తాం సఖీరహితామేకాం ఏకవస్త్రామలంకృతాం దదర్శ భార్గవో ధీమాన్ చరంతీమే విద్యుతం. రూపము, వయస్సు, యౌవన మదము అనేకములైన కామభావాలతో కూడినటువంటి ఆమె ఎలా ఉందంటే పుష్పించినటువంటి ఆ వన వృక్షాల శాఖలన్నీ కూడా విరిచివేసింది. అంటే అవన్నీ లాగుతుంది. ఆమె ఏం చేయాలి, అక్కడ ఉండే పువ్వులను లాగుతోంది, ఆ లతల్ని కోస్తోంది, ఇలా రకరకాలుగా చేస్తోంది. అలాగే సఖులకు దూరంగా శరీరంపై ఒకే వస్త్రంతో మెరుపు తీగలక కదులుతున్నటువంటి ఆమెని చవన మహర్షి చూశాడు. తాం పశ్యమానో విజనే సరేమే పరమద్యుతి క్షామకంఠశ్చ విప్రషి తపోబల సమన్విత. ఏకాంతంలో ఆమెను చూసిన వెంటనే తేజస్సు, తపోబలము, సన్నని కంఠం కలిగినటువంటి అతనికి ప్రసన్నత కలిగిందట. తాం ఆభవాషి కళ్యాణీం సా చాస్య నశృణోతి వై తతస్సు కన్యా వల్మీకే దృష్ట్వా భార్గవ చక్షుషి కౌతూహలాత్ కంటకేన బుద్ధిమోహ బలాత్కృత కిన్ను ఖల్విదమిత్యుక్త్వా నిర్బిభేదాస్య లోచనే అక్రుధ్యస్తయా విద్ధే నేత్రే పరమమన్యుమాన్. తతశర్యాతి సైన్యస్య శక్రున్మూత్రే సమావృణోత్ తతో రుద్ధే శక్రున్మూత్రే సైన్యమానాః దుఃఖితం.
తథాగతమభిప్రేక్ష పర్యపృచ్ఛస్స పార్థివః తపో నిత్యస్య వృద్ధస్య రోషణస్య విశేషతః కేనాపకృతమద్యేహ భార్గవస్య మహాత్మనః జ్ఞాతం వా యది వా జ్ఞాతం తద్బ్రూతం బ్రూతమాచిరం తమోచు సైనికాः సర్వే న విద్మో అపకృతం వయం. ఆ చవన మహర్షి ఆమె పుట్టలోంచే పిలిచాడు. అలా చూసి ఆమె అతని కంఠం సన్నగా ఉన్నందున ధ్వని వినలేదు. ఆ తర్వాత పుట్టలో మెరుస్తున్నటువంటి భార్గవుని యొక్క కళ్ళను చూసింది. ఆమెకు విధమైన కుతూహలం కలిగింది. ఆ కుతూహలంతో ఏం చేసింది, ఆమె బుద్ధిని మోహం ఆవరించగా ఇదేమిటనుకుంటూ దగ్గరలో ఉండేటువంటి ముళ్ళుతోటి అతని కళ్ళను పొడిచింది. వెంటనే అతడు కోపంతో పైకి లేచాడు. ఆ శర్యాతి సైన్యానికి చవనుడు మలమూత్ర బంధనం చేశాడు. దాంతో మలమూత్రాలు బంధింపబడిగా ఆ సేన అంతా కూడా దుఃఖంతో ఊగిపోతుంది. ఏం చేయాలో తెలవక పాపం బాధపడుతున్నారు వాళ్ళందరూ. ఆ సేన అంతటిని కూడా రాజు పిలిచాడు, అడిగాడు, ఏం జరిగింది? తపస్సాలి వృద్ధుడు కోపపరాయుడు మహాత్ముడైనటువంటి చవరుని ఎవరు అపరాధం చేశారు? తెలిసి కానీ తెలియ కానీ ఎవరు ఆయన పట్ల అపచారం చేశారో చెప్పండి అని సైనికులను అడిగితే సైనికులందరూ కూడా ఒక్కసారిగా ఆయనకి ఎవరు అపకారం చేశారో మాకు తెలవదు అని చెప్పారు. సర్వోపాయైర్యథాకామం భవాన్ సదధిగచ్చతు తతః స పృథివీపాలః సామ్నాచోగ్రేణ చ స్వయం పర్యపృచ్ఛత్ సుహృద్వర్గం పర్యజానన్న చైవతే అనాహారార్థం తతో దృష్ట్వా తస్సైన్యమసుఖార్జితం పితరం దుఃఖితం దృష్ట్వా సుకన్యేదమధాబ్రవీత్ మయాటంత్యేహ వల్మీకే దృష్టం సత్వమభిజ్వల ఖజ్యోతవదభిజ్ఞానం తన్మయా వ్యర్థమంతిక ఏతచ్ఛ్రుత్వా తు వల్మీకం శర్యాతిస్తోర్ణమభ్యయ తత్రాపశ్య తపో వృద్ధం వయో వృద్ధం చ భార్గవం అయాచద సైన్యార్థం ప్రాంజలి పృథివీపతి. మీరు అన్ని ఉపాయాలు ప్రయోగించి మీ అభీష్టం మేరకు దోషిని కనిపెట్టండి అని చెప్పాడు. అటుపైన రాజు శర్యాతి సామదండోపాయాలతో ప్రయత్నించిన స్నేహితుల ద్వారా తెలుసుకున్నప్పటికీ ఏ విధంగానూ అసలు ఆ మహర్షికి ఎవరు అపకారం చేశారో అని తెలుసుకోలేకపోయాడు. ఈ సైనికులందరికీ మలమూత్ర అవరోధం ఏర్పడింది. వాళ్ళు దుఃఖంతో ఏ పని చేయలేక అలా పడిపోయి ఉన్నారు. వాళ్ళు ఆ దిక్కుస్తున్నటువంటి సైన్యాన్ని చూసి సుకన్య తండ్రితో చెప్పింది, వనంలో సంచరిస్తున్నటువంటి నేను మెరిసిపోయే ప్రాణి కండ్లను చూసి మిణుగురు పురుగులకు సమీపానికి పోయి ములుతో పొడిచాను అంది. అది విన్న శర్యాతి వేగంగా పుట్ట దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వయోవృద్ధుడు తపోవృద్ధుడు అయిన చవనుని చూసి సైన్య ప్రాణ రక్షణ కోసం అంజలి ఘటించి రాజు ఆయన ప్రార్థించాడు. అజ్ఞానాత్ బాలయా యత్తే కృతం తక్షంతుమర్హసి తతో బ్రవీన్ మహీపాలం చవనో భార్గవస్తదా అపమానాదహం విద్ధ హ్యనయా దర్పపూర్ణయ రూపౌదార్య సమాయుక్తాం లోభమోహ బలాత్కృతాం తామేవ ప్రతిగృహ్యాహం రాజన్ దుహితరం తవ క్షంస్యామీతి మహీపాల సత్యమేతద్బ్రవీమితే. అజ్ఞాన కారణంగా తమ పట్ల తప్పు చేసినటువంటి బాలిక అయినటువంటి కుమార్తె ఆమెను రక్షించండి, ఆమెను క్షమించండి అని పాపం రాజు దీనంగా ప్రార్థించాడు. ఆ రాజుతో చవనుడు ఈ విధంగా చెప్పాడు, అహంకారంతో అవమానించాలని ఈమె నా కన్నులను పొడిచింది. రూపము ఔదార్యము కలిగి లోభమోహాలకు లొంగినటువంటి ఆమెనే నేను వివాహం ఆడి క్షమించగలను తప్ప లేకపోతే కనుక క్షమించలేను. నీతో ఇటువంటి సత్యాన్ని చెబుతున్నాను అని చెప్పాడు చవన మహర్షి. దాంతో ఋషేర్వచనమాజ్ఞాయ శర్యాతిరవిచారయందదో దుహితరం తస్మై చవనాయ మహాత్మనే. వెంటనే ఆ రాజు ఏమీ ఆలోచించలేదు. ఋషి అంత విధంగా ఈమెను నేను వివాహం చేసుకుంటే క్షమించగలను అనగానే క్షమించడం అనేటువంటిదే ప్రధానంగా కావాలి. ఎందుకంటే ఆ ఋషి యొక్క శాపము అనేటువంటిది ఎంత అరిష్టాన్ని తెలియజేస్తుందో ఆ రాజుకు తెలుసు. కాబట్టి ఇంకా మారు మాట్లాడకుండా మరో ఆలోచన లేకుండా మహాత్ముడైన చవనుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసేసంట. ప్రతిగృహ్య చ తాం కన్యాం భగవాన్ ప్రసాద ప్రాప్త ప్రసాదో రాజా వైసై సైన్యపురమావృజ. ఆ కన్యను గ్రహించిన చవనుడు రాజును అనుగ్రహించాడు. ఆయన కృపను పొందినటువంటి రాజు సైన్యంతో సహా తన పట్టణానికి తిరిగి చేరుకున్నారు. సుకన్యాపి పతిం లబ్ధ్వా తపస్వినమనిందిత నిత్యం పరిచరత్ ప్రీత్యా తపసా నియమేన చ. అలాగే సుకన్య కూడా నిందకు దూరమైపోయి తాపసైనటువంటి భర్తను పొందినటువంటిదై మంచి తపస్సుతోటి నియమాలతోటి భర్తను మటుకు సేవిస్తోందట. అగ్నీనాం అతిథేనాంచ శుశ్రూషరనసూయిక సమారాధయత క్షిప్రం చవనం సా శుభానన. అలాగే అగ్నులను అతిథులను కూడా అసూయ లేకుండా భర్తను సేవిస్తూ ఆ శుభా
ప్రధానమైనటువంటి చవనుడిని ఆ సుకన్య ఆ చవనుడిని ఆరాధించిందట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం సౌకన్యే 22-శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో సౌకన్యం అనేటువంటి 122వ అధ్యాయం పూర్తయింది. 123వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఆ లోమసుడు చెబుతున్నాడు, కస్యచిత్వస కాలస్య త్రిసావస్వినో నృప కృతాభిషేకాం వివృతాం సుకన్యాం తామభస్యతాం తాం దృష్ట్వా దర్శనీయాంగీం దేవరాజ సుతామివ ఊజతు సమభిదృత్య నా సత్యావశ్వినాభిదం. ఆ లామసుడు చెప్తున్నాడు, ఎప్పుడు 3 పదుల వయస్సు ఉండేటువంటి అశ్విని దేవతలు ఒకనాడు అక్కడే స్నానాన్ని ఆచరించి నగ్నంగా ఉన్నటువంటి సుకన్యను చూశారట. ఆమెను చూసి ఇది ఏమిటి యంత్రపుత్రుడా ప్రకాశిస్తోంది అని అనుకుని సమీపించి వాళ్ళు ఈ విధంగా పలికారట, కస్యత్వమసి వామోరు వనేస్మిన్ కింకరోషిచ ఇచ్ఛావభద్రే జ్ఞాతం త్వాం తత్వమాఖ్యాహి శోభనే. నువ్వు ఎవరమ్మా, ఈ వనంలో ఏం చేస్తున్నావు, నీ పరిచయం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం, వివరంగా చెప్పు అని అడిగట. తత సుకన్యా సవ్రీడ తావు వాచుసురోత్తమో శర్యాతి తనయాం విత్తం భార్యాం మాం చవనశ్చ. ఆ సుకన్య సిగ్గుపడి అశ్విని దేవతతో చెప్పింది, నేను శర్యాతి మహారాజు పుత్రికను చవన మహర్షి యొక్క భార్యను అని చెప్తోంది. నామనా చాహం సుకన్యాస్మిన్ రులోకోస్మిన్ ప్రతిష్ఠిత సాహం సర్వాత్మన నిత్యం పతిం ప్రతి సునిష్ఠిత అథాస్మినో ప్రహస్యైతాం అబ్రూతాం పునరేవతు కథం త్వమసి కళ్యాణి పిత్రా దత్తాగతాధ్వనే భ్రాజసేస్మిన్ వనే భీరు విద్యుత్ సౌదామిని యథా న దేవేశ్వీ తుల్యాం హి త్వయా పశ్యావభావిని. సుకన్య అనే పేరుతో ఈ లోకంలో ఉన్నాను అని ఆమె పేరు కూడా చెప్పింది. నేను ఎప్పుడూ కూడా నా భర్తనే దైవంగా భావిస్తున్నాను అంది. వాళ్ళు నవ్వి ఆ సుకన్యతో ఈ విధంగా అన్నారు, ఏంటమ్మా ఈ ముసలాడితోటి నీ తండ్రి అసలు నీకు వివాహం ఎలా చేశాడు? ఇతను చూస్తే వృద్ధుడు, నువ్వు చూస్తే యవ్వనంలో ఉన్నావు, అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి దానవు నువ్వు. అసలు దేవతల్లో కూడా నీ అంత సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అంతటి సౌందర్యం కలిగినటువంటి దానవు నువ్వు ఇలాంటి మహర్షిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? నీ తండ్రి అసలు ఎలా చేశాడు ఈ వివాహము అని అడిగారు. అనాభరణ సంపన్న పరమాంబరవర్జిత శోభయస్యధికం భద్రే వనమప్యనలంకృత. నీ అవయవాలకు అలంకారాలు లేవు, మంచి బట్టలు లేవు, శృంగార సంబంధమైన వస్తువులు ధరించలేదు. అల్లా అలంకారం లేకపోయినప్పటికీ కూడా నీ వలన ఈ వనమంతా కూడా ప్రకాశిస్తుంది, అంత అద్భుతమైన సౌందర్యంగా ఉన్నావు. సర్వాభరణ సంపన్న పరమాంబరధారిణి శోభసేత్వన వజ్యాంగి నత్వేవం మలపంకిని. నీకు దోషం లేనటువంటి చక్కటి సౌందర్యవంతమైనటువంటి ఆ శరీర సౌష్ఠవం ఉంది. నువ్వు సర్వాభరణాలు ధరిస్తే, విలువైనటువంటి బట్టలు కడితే నువ్వు ఎలా ప్రకాశిస్తావు అనుకుంటున్నావు, అంత చక్కగా ఉంటావు. మలినమైన శరీరంతో నువ్వు శోభను కోల్పోతున్నావు. కస్మాదేవం విధా భూత్వా జరాజర్జితం పతిం త్వముపాస్యేహ కళ్యాణి కామభోగ బహిష్కృతం. ఇంతటి సౌందర్యవతివే కామభోగాలు అనుభవించలేనటువంటి ముసలి భర్తను నువ్వు ఎందుకు సేవిస్తున్నావు? అసమర్థం పరిత్రాణే పోషణే తుశుచిస్మితే సాత్వం చవనముసృజ్య వరయస్వేకమావయో. అందువల్ల నువ్వేం చేస్తావంటే, చక్కటి చిరునవ్వు కలిగినటువంటి నువ్వు రక్షణలో కానీ పోషణలో కానీ అసమర్థుడైనటువంటి భర్తను భరిస్తున్నావు. అందువల్ల నువ్వు ఈ చవన మహర్షిని వదిలిపెట్టి మాలో ఎవరో ఒకరిని నువ్వు వివాహం చేసుకో. ప్రత్యర్థం దేవగర్భాభే మా వృధా యౌవనం కృధా ఏవముక్త సుకన్యాపి సురౌతా విధమబ్రవీద్. భర్త కోసం అందంలో దేవవనితలతో సమానమైనటువంటి నువ్వు నీ యౌవనాన్ని వ్యర్థం చేసుకోకమ్మా అని అన్నారు. అనేటప్పటికీ అది విన్నటువంటి సుకన్య వాళ్ళిద్దరితోటి ఈ విధంగా అంటుంది, రతాహం చవనేపత్యౌ మైవం మాం పర్యశంకితం తావబ్రూతాం పునస్త్వేనాం ఆవాం దేవభిషగ్వరౌ యువానం రూపసంపన్నం కరిష్యావహ పతిం తవ తతస్తస్యావయోశ్చైవ వృణీష్వాన్యతమం పతిం ఏతేన సమయేనైనం ఆమంత్రే పతిం శుభే. నేను నా భర్త చవనున్నే మనస్సులో ఆరాధిస్తూ అనురాగం కలిగి ఉన్నాను, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మీరు నా విషయంలో అనుచితమైనటువంటి సందేహాన్ని మీరేం లేవనెక్కక్కర్లేదు అని ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాని నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాననే మళ్ళా. మళ్ళీ వాళ్ళు అప్పుడు అన్నారు, అమ్మ మేము దేవవైద్యులము, నీ భర్తను యవ్వనం రూపం కలిగినటువంటి వరుణిగా చేస్తాము, అప్పుడు మా ముగ్గురిలో ఒకరిని నువ్వు భర్తగా అంగీకరించు, ఈ నియమానికి నువ్వు అంగీకరిస్తే నీ భర్తను ఇక్కడికి పిలిపించు అన్నారు.
అనేటప్పటికీ వెంటనే సాతయోర్వచనాద్రాజన్నోపసంగమ్య భార్గవం ఉవాచ వాక్యం యత్తాభ్యాం ఉక్తం భృవిసుతం ప్రతి తచ్చుత్వా చవనో భార్యాం ఉవాచ క్రీతామితి. ఆమె వాళ్ళ మాటగా చవనుడి దగ్గరికి వెళ్ళింది. ఆ చవనుడితో చెప్పినట్టుగా చెప్పింది, ఇలా అన్నారు వాళ్ళు, ఇలా ఇలా చేస్తామన్నారు అని చెప్పింది. అది విన్న చవనుడు భార్యతో అలాగే చేద్దాము అని అన్నాడు. సాభత్ర సమనుజ్ఞాత క్రీతామితి చ బ్రవీత్ శ్రుత్వా తదస్వినో వాక్యం తస్యాస్తత్ క్రీతామితి ఊచతు రాజపుత్రీం తాంపతిస్తవ విషత్వపః తతో అంబశ్చవన శీఘ్రం రూపార్థి ప్రవేశ. ఆమె భర్త అనుమతి తీసుకుంది, అలాగే చెయ్యండి అని చెప్పింది. అది విన్న అశ్విని దేవతలు ఆ రాజపుత్రితో నీ భర్తను నీటిలో ప్రవేశించమను అన్నారు. ఆ చవన మహర్షి శీఘ్రంగా సౌందర్యం కోసం ఆ నీటిలో ప్రవేశించాడు. అశ్వినావపి తద్రాజన్ సరప్రావిశతాం తదా తతో ముహూర్తాదుత్తీర్ణ సర్వే తే సరసస్తదా దివ్యరూపాత్తధరా సర్వే యువానో మృష్టకుండలా తుల్యవేషధరాస్తైవ మనస ప్రీతివర్ధనా. అలాగే ఆ చవనుడితో పాటుగా అశ్విని దేవతలు కూడా నీటిలో ప్రవేశించారు. ప్రవేశించి ములిగారు. ములిగిన తర్వాత మళ్ళీ వీళ్ళు లేచారు. క్షణకాలంలో ఆ సరస్సు నుంచి వాళ్ళు ముగ్గురు కూడా బయటకు వచ్చారట. ఎలా ఉన్నారయ్యా అంటే వాళ్ళు ముగ్గురు కూడా దివ్యమైన స్వరూపాలు కలిగి ఉన్నారు. ముగ్గురు ఒకలాగే ఉన్నారు. ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఒకే స్వరూపంతో ముగ్గురు బయటకు వచ్చారు. వాళ్ళకి మెరిసే కుండలాలు ఉన్నాయి, దివ్యమైన స్వరూపమున్నది, యువకుల్లా ఉన్నారు, సమానమైన ఆకార వేష భాషలు కలిగి మనస్సుకి ఎంతో ప్రీతి కలిగిస్తూ అత్యంత సౌందర్యవంతంగా ఉన్నారట. తే బ్రువన్ సహిత సర్వే వృణీష్వాన్యతమం శుభే అస్మాకమీప్సితం భద్రే పతిత్వే వరవర్ణని. అప్పుడు ముగ్గురు కూడా ఒకసారి అన్నారు, అమ్మా మాలో ఒకరిని నువ్వు ఇష్టమైనటువంటి వాడిని భర్తగా స్వీకరించు అన్నారు. అనేప్పుడు ఎత్ర వాప్యభికామాసి తమృణీష్వ సుశోభనే సా సమీక్షతు తాన్ సర్వాన్ తుల్యరూపధరాన్ స్థితాన్ నిశ్చిత్య మనసా బుద్ధ్యా దేవీ వవ్రే స్వకంపతిం లబ్ధ్వాతు చవనో భార్యాం వయో రూపం చ వాంఛితం హృష్టో అబ్రవీన్ మహాతేజా తౌ నా సత్యావిదం వచః యదాహం రూపసంపన్న వయసా చ సమన్వితః కృతో భవద్భ్యాం వృద్ధా సన్ భార్యాం చ ప్రాప్తవాని మాం తస్మాద్ యువాం కరిష్యామి ప్రీత్యాహం సోమపీఠినౌ మిషతో దేవరాజస్య సత్యమే తద్బ్రవీమివాం. ఎవరి పట్ల నీకు కోరిక ఉందో, ఎవరిని నువ్వు భర్తగా వరించాలనుకుంటున్నావో వాళ్ళని వరించు అన్నాడు. అప్పుడు ఆమె సమాన రూపధారులైన వాళ్ళందరినీ పరికించి చూసింది, మనసులో నిశ్చయించుకుంది. తన భర్త అయినటువంటి చవనున్నే పతిగా కోరుకుంది. ఆ చవనుడు యవ్వనాన్ని, సౌందర్యాన్ని, అనుకూలమైనటువంటి భార్యని పొంది సంతసించి అశ్విని దేవతలతో ఆనందంగా ఈ విధంగా అన్నాడు, నేను మీచే ముసలివాడిని అయినప్పటికీ అందగాడుగా యువకుడిగా చేయబడ్డాను, మీ అనుగ్రహించే యవ్వనవతిని భార్యగా పొందాను, కాబట్టి మీకు ఆనందంతో ప్రత్యుపకారంగా ఇంద్రుడు చూస్తూ ఉండగా మీరు సోమరసం తాగేలా చేస్తాను. ఇది మటుకు నేను మీకు అంటే మీకు యాగార్హత కల్పించి మీకు కూడా యజ్ఞభాగం వంచేటట్టుగా నేను చేస్తాను. ఇది సత్యమైనటువంటి విషయము, నమ్మండి అని చెప్పాడు. అశ్వినౌ వై దేవానాం అసోమపావాస్తాం అని శృతి వచనం. అందువలన అంటే అశ్వినులకి సోమభాగాన్ని కల్పించినటువంటి వాడు ఎవడయ్యా అంటే చవనుడు మాట. తచ్చుత్వా హృష్టమనసౌ దివం తౌ ప్రతిజగ్మతు చవనశ్చ సుకన్యా చ సురావివ విజహ్రతు. ఇది విన్నటువంటి అశ్విని దేవతలు చాలా సంతోషాన్ని పొందారు. వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు. ఎందుకంటే యాగభాగం కల్పిస్తానని ఇచ్చాడు చవనుడు చక్కటి అనుగ్రహాన్ని. అలాగే ఆ చవనుడికి ఉపకారం చేయడం కోసమనే పాపం ఆ అశ్విని దేవతలు ఇక్కడికి వచ్చారు. అందువలన ఆ చవనుడికి సుకన్యకి కూడా, ఆ సుకన్య కూడా తాను చేసినటువంటి తప్పును తెలుసుకున్నటువంటిదై అంతటి ముసలివాడైనటువంటి ఆ చవనుడికి వివాహం చేస్తే ఆయన్ని ఎంతో శ్రద్ధగా తన భర్తని చూసుకుంది తప్ప అయ్యో నాకు ఇటువంటి కష్టం వచ్చింది అని ఆమె ఎంత మాత్రమూ దుఃఖించలేదు. అటువంటి గొప్పదైనటువంటి సుకన్య, గొప్ప మహాపతివ్రత అయినటువంటిది ఆమె. అందువల్ల ఆ చవనుడికి కూడా చక్కటి రూపం వచ్చింది, చక్కటి యౌవనం వచ్చింది. అలా వాళ్ళిద్దరూ ఆ సుకన్య అలాగే ఆ చవనుడు కూడా దేవదంపతుల్లాగా వాళ్ళు హాయిగా ఆనందంగా విహరించారు. అట్లాగే అశ్విని దేవతలు కూడా సంతోషం పొంది వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమస తీర్థయాత్రాయాం సౌకన్యే 23-శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో
తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో సౌకన్యము అనేటువంటి 123 అధ్యాయం పూర్తయింది. మనము 124 అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ వృత్తాంతాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి వృత్తాంతాలన్నీ కూడా మహాభారతంలో ఉన్నాయి. ఏ ఒక్క వృత్తాంతాన్ని వదిలిపెట్టలేదు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ధర్మాచరణ గురించి అనేకములైనటువంటి ఉపాఖ్యానాలు ఉన్నాయి, అనేకములైనటువంటి ధర్మాలు బోధింపబడ్డాయి. అందువలన ఏంటంటే ఇంతటి బృహత్తరమైనటువంటి గ్రంథమైనటువంటి శ్రీమన్ మహాభారతాన్ని ఎవరైనా చదవాలంటే కూడా చాలా కష్టమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే 1,00,000 శ్లోకాలు, లక్షాధికమైనటువంటి శ్లోకములతోటి బహు విస్తీర్ణమైనటువంటి గ్రంథము. దేన్ని వదిలిపెట్టడానికి లేదు. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక చిన్న ఉపాఖ్యానము, ఒక చక్కటి ధర్మము, ఒక చక్కటి విషయము బోధింపబడుతూ ఉంటాయి. అందువలన ప్రతిదీ సమగ్రంగా తెలుసుకోవాలంటే అందరికీ సాధ్యపడదు. కాబట్టి ఈ మాధ్యమం ద్వారా అందరికీ కూడా మహాభారతాన్ని సంపూర్ణంగా, అంటే ఏ శ్లోకాన్ని వదిలిపెట్టకుండా అందులో ఉండేటువంటి యథాతథంగా ఆ గ్రంథాన్ని అందరికీ కూడా శ్రవణపేయంగా అందించాలి అనేటువంటి ఒక గొప్పదైనటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. అందువలన దీన్ని మీరు అందరూ కూడా చూడండి, అలాగే ఎంతోమందిని ప్రోత్సహించండి. అట్లాగే దీంట్లో ఇంకా ఏమన్నా ఉత్తరోత్తర అభివృద్ధి కావాల్సి వస్తే కనుక, మేము చెయ్యాలి అని అనిపిస్తే కనుక, ఎక్కడైనా సందేహాలు ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో మీ యొక్క అనుభూతిని తెలియజేయండి, సంతోషిస్తాము. ఎంత ఎక్కువ మంది దీన్ని చూస్తే ఈ కష్టానికి తగినటువంటి ఫలం పొందినటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇంతటి మహాభారతాన్ని ఇట్లాగా ఈ మాధ్యమం ద్వారా అందించాలి అనేటువంటి ఒక మహత్తర ప్రయత్నంలో సఫలం కావాలి అంటే ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది దీన్ని వినాలి, ఎక్కువ మంది భారతంలో ఉండేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఇంతటి కర్మభూమిలో ఇంతటి చక్కటి భారతదేశంలో పుట్టి సనాతన ధర్మానికి ఆలవాలమైనటువంటి మన పురాణాలు, మన ఇతిహాసాలు అవి కూడా మనం తెలుసుకోలేకపోతే మన జన్మకి సార్థకత ఏముంటుంది? అందువల్ల ఈ జన్మకి సార్థకత అనేటువంటిది మనం పొందాలి అంటే కనుక మహర్షులు ఎంత కష్టపడితే 1-2 పేజీలు రాయాలంటే మనకు 2 గంటలు 3 గంటలు పడుతుంది. అటువంటిది ఎంతటి సాహిత్యాన్ని, ఎంతటి సమగ్రమైనటువంటి మనకి సంస్కృతిని అందజేసినటువంటి మహర్షుల యొక్క రుణం ఎలా తీరుతుంది? వారు అందించినటువంటిది మనం తర్వాత తరానికి అందించాలి కదా, లేకపోతే ఈ పరంపర ఏమైపోతుంది? అందువల్ల ఈ ధర్మాచరణలో అందరూ సహకరించాలని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తూ స్వస్తి. కొద్దిగా ఎడిట్ చేస్తారా చివరిది?